చూసారా, ఇది కొండబాబు గారి వీడియో ప్రజెంటేషను. ఇందాక మేము చెప్పాము చూసారా, మీరు ఎప్పుడు చూడండి. అనంతగిరిలోని కివర్ల పంచాయతీ పూతికిపుట్టి గ్రామం. మా విలేజ్ ఎంత అందంగా ఉందో చూడండి. అరకు వ్యాలీకి పాడేరికి ప్రక్కన కొండల్లో ఈ చిన్న గ్రామం ఉంది. ఇది మీరు ఎప్పుడు ఇంత లోపలికి వచ్చి ఉండరు, చూసి ఉండరు. తొలిసారి మీకు మీ అందరూ చూడాలని ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాము. మరి మా ఇల్లులన్నీ కూడా ఒక దగ్గర ఉండవు, చిన్న చిన్న ఇల్లులు. అలాగే చూడండి, ఇక్కడ ఇంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంట్లో మా వంట విధానం ఏంటో ఒకసారి చూడండి. మా ఆచారాలు, మా సాంప్రదాయాలు ఎలా ఉంటాయో చూడండి. మీలాగా సిటీలో ఉన్నట్టు గ్యాస్ స్టవ్లు గట్ట ఉండవు, మామూలుగా అతి చిన్నది. ఈ ఇంటిలోనే మేము వంట చేస్తాము. ఇదిగోండి మా పొయ్యి. తర్వాత ఏంటంటే మనకి సిటీలో ఉన్నట్లు అందమైన కిచెన్లు గట్ట ఉండవు, చాలా చిన్న ఇల్లులు. అందువల్ల ఉన్న దాంట్లోనే గిరిజన ప్రాంతంలో ఈ విధంగా జీవించాల్సి వస్తుంది. అందువల్లనే ఈ చిన్న ఇంట్లోనే మరి ఉండడము, వంట చేసుకోవడము. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి వ్యవసాయము ఇంకా ప్రారంభం కాలేదు. సాధారణంగా వర్షాలు ఇప్పుడు పడి ఆగిన తర్వాత సామలు, మరి వరి ఇక్కడ ముఖ్యమైన పంటలు. తర్వాత వీలున్నంత వరకు ఏంటంటే చిన్న కోళ్ళు పెంపకము, అలాగే మేకలు పెంచుకొని మరి జీవించాల్సి వస్తుంది. చూడండి, మరి ఇక్కడ జీవన విధానం ఇలా ఉంటుంది. ఊరంతా ఒకే దగ్గర ఉండదు, చిన్న చిన్న ప్రాంతాలు. అందువల్ల అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంటుంది, అందులోనే నివాసము. మరి సమిష్టిగా మనలాగా సిటీలాగా కలిసి ఉండడం అంటే కష్టం. అందుకు ఈ ప్రాంతంలో దొరికేవి మరి ఏంటంటే అడవి ప్రాంతాల్లో ఉండే సామలు, కొర్రలు, చోళ్ళు. ఇదిగోండి మీరు చూస్తున్న ఈ లొకేషన్లో, ఈ ప్రాంతాల్లోనే మరి పండుతాయి. అలాగే మరి కొంచెం అందమైన లొకేషన్ మీకు చూపించాలని వెళ్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇదంతా కూడా మీకు ఒక వ్యూ చూపిస్తున్నా. ఎంత అద్భుతం అంటే మీరు అక్కడ చూస్తున్నారు చూసారా, అవతల ఆ కొండల దిగువన ఏమంటే విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఉంటాయి. మరి దేవరాపల్లికి వెళ్ళే మార్గం అది. అయితే పూర్వీకులు ఈ కొండల్లో నుంచి నడిచి వెళ్ళేవారట. అయితే ఇప్పుడు ఈ మధ్య మరి జియో టవర్ రావడం వల్ల ప్రపంచంతో మరి ఈనాడు ఈ గ్రామం కనెక్ట్ అయింది. ఆ విధంగా చూడండి, అక్కడక్కడ ఉన్న ఇల్లులు అందరూ కూడా ఎవరు వాళ్ళు పొలాల నుంచి ఇప్పుడే వచ్చారు. వచ్చిన వారంతా వంటలు చేసుకుంటూ ఈరోజు అలసిపోయిన శరీరాలు ఏముంటా తిని రాత్రికి పడుకొని తెల్లవారి మరలా కొండ ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పచ్చని వాతావరణము, ఈ అద్భుతమైన కొండలు మీ హృదయాల్ని బాగా ఆకట్టుకుంటాయని అనుకుంటున్నా. మరి ఈ వీడియో మరి మీరు నచ్చినట్లయితే మరి మాకు లైక్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఇవి మనకి కనిపించని అతి దూరంగా ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా ఎవరు వచ్చినా సరే అరకు వ్యాలీ వస్తారు, అంతవరకు తెలుసు. కానీ ఎవరికి లోపల ఉన్న దట్టమైన కొండల్లో ఉన్న లోతైన గ్రామాలు, విలేజ్, చిన్న చిన్న పల్లెలు, ట్రైబల్ ఏరియాలో ఉన్నవి ఇవే అన్నమాట. ఇదే అన్నిటికన్నా ఎత్తులో ఉంది. మరి ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఊరు మరి మీరు దర్శించవచ్చు. దేవరాపల్లి మీద నుండి వచ్చినా సరే ఈ గ్రామం చేరవచ్చు. లేనట్లయితే అనంతగిరి వచ్చిన వాళ్ళకి మీరు పాడేరు వెళ్ళేటప్పుడు హుకుంపేట వస్తుంది. హుకుంపేట మీదుగా మనము ఉప్ప నుంచి తిన్నగా మనము జాలాడ నుంచి కివర్ల వచ్చినట్లయితే ఈ గ్రామం రావడానికి మనకి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చినట్లయితే ఇగోండి మీకు కనిపిస్తున్న టవర్ కింద అద్భుతమైన జలపాతం ఉంది. అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడవలసిందే. మీకు నెక్స్ట్ మరో వీడియోలో దాన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాం. సెలవు.